ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ప్రైజ్ లాడ్ చెప్పు. అందరికీ ప్రైజ్ లాడ్ వందనాలు. ప్రైజ్ లాడ్ చెప్పు. ప్రైజ్ లాడమ్మా. మా మనవరాలు మీ అందరికీ ప్రైజ్ లాడ్ చెప్తుంది. నిజంగా చక్కటి ప్రైజ్ లాడ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. మంచిదమ్మా. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? 25 రోజులు కాచి కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ 25 రోజుల్లో చాలామంది నేను వింటున్నాను, చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలామంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడైతే ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అన్నట్లుగా దేవుడు చక్కగా వారిని కాచి కాపాడుతున్నటువంటి ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ మీరందరూ బాగున్నారా? పిల్లలందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చక్కటి ఈ రోజున ఉదయకాలంలో లేచి దేవుణ్ణి స్తుతించుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము చదువుతున్నాను. బూదిగంతం నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షించున్నాననియు ఉపేక్షింపక ఏర్పరచుకుని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం కదా. దేవుడు ఏమన్నాడంటే, నిజంగా నీవు నాకు దాసుడవు. దేవునికి స్తోత్రం. దేవునికి మనందరం కూడా ఏంటంటే దాసులం. ఆయన మనలను దాసులుగా చేసినటువంటి ఆ దేవదేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతో చెప్పి ఉన్నాను. మనం పిల్లలకు కూడా చాలా చెప్తాం కదా, నీతో చెప్పా కదమ్మా, నీకు చెప్పున్నాను కదా, నేను ఎందుకు భయపడుతున్నావు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఇక్కడ మనతో చక్కగా చెప్తాడు, నేను నీతో చెప్పి ఉన్నాను. ఏం చెప్పాడు తెలుసా? నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. ఎందుకు? మన దేవుడు చెప్పిన మాటను అద్భుతంగా నెరవేర్చే దేవదేవుడికే మహిమ కలుగును గాక. నీతో నేను చెప్పి ఉన్నాను. ఏమంటే తోడుగా ఉన్నాను అని. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అని చెప్తున్నాడు. చాలామందికి ఈ సంవత్సరం దేవుడు చాలా వాగ్దానాలు చేసే ఉంటాడు కదా. నిజంగా ఈ సంవత్సరం దేవుడు మనతో చెప్పిన కార్యాన్ని ఆయన ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం ఒకళ్ళ మాట ఇచ్చామనుకో, ఒకళ్ళకి మాట చెప్పామనుకో, అది తప్పకుండా దేవుడు ఆ మాటను ఏం చేస్తాడంటే మనమే నెరవేరుస్తాం. చాలామంది అంటారు, అమ్మో వాళ్ళు మాట ఇస్తే తప్పరమ్మా, వాళ్ళు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు, వాళ్ళ మాటే చాలా విలువైనదని, వాళ్ళు చాలా మన మాటకు మనం చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని చాలా గౌరవిస్తారు కదా. అందుకని దేవుడు అంటున్నాడు, మనకి కూడా గొప్ప గౌరవమును ఘనతను దేవుడు ఇస్తున్నాడు. దేవుడు చెప్పాడు, నీతో ఏం కావాలని అడుగుతున్నావో, నువ్వేం చెప్పాలని అడుగుతున్నావో, ఏది కావాలని ప్రభువుని అడుగుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీతోటి ఆయన చెప్పాడు. ఏంటి? చేస్తాను, నీకు తప్పకుండా నేను చేసి పెడతా, తప్పకుండా నేను నీకు తోడుగా ఉన్నా, తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని నేను చేస్తాను. చెప్పాను కదా నీకు ఏం చేస్తానన్నాను, ఏమిస్తానన్నాను. ఏమడుగుతున్నావు చెప్పండి, అందరూ చెప్పండి. నాకు ఏమడుగుతున్నావు? కొంతమంది ఏమంటున్నారంటే, అమ్మ నేనేం అడగట్లేదు, దేవుణ్ణి స్తుతించడం అడుగుతున్నాను అంటున్నావు కదా. ఇంకో కొంతమంది ఏమంటున్నారు తెలుసా? దేవునితో ఉంటే నాకు చాలు, ఆయన కృప నాకు ఉంటే చాలు, నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉండాలని అడుగుతున్నావు కదా. నేను నా కుటుంబము దేవునితోనే ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని అడుగుతున్నావు కదా. మంచిదిరా, నీ కోరిక తప్పకుండా దేవుడు కదా. సొలొమోను ఏమడిగాడు దేవునికి చెప్పండి? జ్ఞానం అడిగాడు. ప్రభు, ఈ ప్రజలను నడిపించుటకు నాకు జ్ఞానము దయచేయండి ప్రభా అని అడిగితే దేవుడు ఆ మాటకి పరవశించిపోయాడు. నిజమే, ఏం అడగట్లేదు, ఆస్తి అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, ధనఘనతలు కోరుకోవట్లేదు, కానీ జ్ఞానము కావాలి అన్నాడని ఆ మాటకి దేవుడు ఆశ్చర్యపోయి ఆనందము తట్టుకోలేక
సొలొమోనుకి ఏమిచ్చాడు తెలుసా? వాటితో పాటు, జ్ఞానముతో పాటు ఆస్తి ఐశ్వర్యాలు దేవుడిచ్చాడు. ఆమెన్ చెప్పండి. అందుకనే ఆయన అంటున్నాడు, నువ్వు అడుగుతున్నది కదా, భక్తి కలిగి ఉండాలని, ప్రభుతో ఉండాలని, ఆయనతో నడవాలని, నేను నా బిడ్డలు భక్తి కలిగి దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నా. నీ జీవితంలో నువ్వేది అడుగుతున్నావో, ఏది ప్రార్థిస్తున్నావో తప్పకుండా దేవుడు అది జరిగిస్తాడు. ఈరోజు ఒకళ్ళు నాకు అనిపిస్తుంది వీడియోలో, నాతో దేవుడి వాళ్ళు మాట్లాడాలి. నిజంగా దేవుడు ఈరోజు మాట్లాడినట్టయితే నా కార్యం అద్భుతంగా జరుగుద్దని నేను నమ్ముచున్నాను అని కొంతమంది ప్రార్థిస్తున్నట్టుగా, అడుగుతున్నట్టుగా నాకు కనపడుతుంది. నిజంగానే నీ కోరికను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీతో ఏం చెప్పాడు, నువ్వు ఆయన ఏం అడుగుతున్నావో అది ఖచ్చితంగా ఈరోజు దేవుడు నెరవేర్పు చేయబోతున్నాడు. ఆమెను చెప్పు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు కాకుండా అద్భుతమైన రీతిలో దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. ఇవాళ చాలామంది అట్లా అనుకుంటున్నారు. 2-3 అనుకున్నట్టు నాకు కనపడుతుంది. ఈరోజు ప్రభు నాతో మాట్లాడారు అంతే. ఆయన నీతో మాట్లాడారు, నీకు తోడుగా ఉన్నారు. నువ్వు కొంచెం అడిగితే 2 అంతలు ఇచ్చే ఆశీర్వాదం అనే కృపను ప్రభువు నీకు ఇచ్చాడు. ఓకేనా? మంచిది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమున ప్రతి బిడ్డను దర్శించండి. వాళ్ళు ఏది అడుగుతున్నారు 2 అంతలు దయచేయండి. ప్రభు నీ సన్నిధి, ఆరోగ్యము, ఆశీర్వాదము, కాపుదల, భద్రత, పుట్టినరోజు, వివాహ దినాన్ని ఆశీర్వదించి ప్రభు మీరు తోడుగా నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.